నాన్న మాట్లాడద్దు. హలో, ఇక్కడ చేసినటువంటి పెద్దవాళ్ళు, గురువుగారులకు, అలాగే సీనియర్లకు, జూనియర్లకు మరియు నాతోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత మాట్లాడాలనుకున్నాను. కానీ ఒక నిమిషం మాట్లాడాలనిపించింది. వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఒకరే చేస్తారు, ఒక గ్రూప్ని ఒకరే క్రియేట్ చేస్తారు. అది 17వ తారీఖు నాడు ఒకరితో మొదలైనటువంటి గ్రూప్ 15 మంది అడాల్ట్ కమిటీగా తయారీ ఈరోజు సుమారు 60 నుంచి 70 మంది తయారైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 30 రోజుల్లో ఎప్పుడూ ఫోన్ చూస్తున్నారన్న, ఈ 30 రోజుల పాటు ఎల్లప్పుడూ సోషల్ మీడియా గ్రూప్లోనే ఉండాలి. గ్రూప్లో ఉంటూ ఏదైనా ఎవరైనా తప్పుగా పెడుతున్నారు, ఏదైనా తేడా జరుగుతున్నారు, 24 గంటలు వాళ్ళు ఏం పెడుతున్నారు అనేది నేను చూస్తున్నాను. నేను చూడకపోతే గురువు గారు ఫోన్ చేస్తారు, అదే నువ్వు చూడలేదా అంటారు. నేనే ఎక్కువ చూస్తున్నాను అనుకుంటే గ్రూప్ నాకంటే ఎక్కువ చూస్తూ గురువు గారు చక్రవర్తి సార్ అందులో డిలీట్ వరకు వెళ్ళిపోయారు. అంటే అన్ని మెసేజ్ చూస్తూ పొరపాటు మెసేజ్లను డిలీట్ చేయడం. నాకే 46-47 వచ్చాయి, నేను యువకుడు కాదు, నేను కొత్తగా మొబైల్ ఫోన్ ఉండడం ఏంటి నేనే అనుకుంటే 60 సంవత్సరాలు ఉన్నటువంటి గురువు గారు నాకు యువకుడిగా అనిపించారు. వారిని స్ఫూర్తి తీసుకుంటూ, వారిని ఆదర్శం తీసుకుంటూ ఎంత కష్టమైనా కూడా రాత్రి 2:30కి నేను నిద్రపోయాను. హైదరాబాద్ చెప్పుకోకూడదు అనుకున్నాను. 5ంటికే ఫోన్ చేశారు గురువు గారు. 2:30 గంటలకు నిద్రపోయాను నైట్. నాకు నిద్ర రాత్రి 2:30 గంటలు. అఫ్కోర్స్ 10 days నుంచి గురువు గారు నిద్రపోవట్లేదు. ఒక మాట చెప్పడానికి ఈ మాట చెప్పదలుచుకున్నాను. కష్టం చాలా ఉంది, ఇష్టంగా చేస్తున్నాము. కష్టం ప్లస్ ఇష్టం = విజయం వస్తుందని అనుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. చాలా సంతోషం నాన్న. ఇప్పటిదాకా ఆడా కమిటీ, హెడ్ఏక్ కమిటీ, ఇక నుంచి మీ అందరిది బాధ్యత, మాతో పాటు మీ అందరిది బాధ్యత. ఎన్రోల్మెంట్ మొబిలైజ్ చేయడం, కదిపించడం, కదల్చడం, ఇన్వాల్వ్ చేయడం అంతా మీది కూడా నెత్తి మీద భారం పెట్టుకోవాల్సిందిగా. భారం